చట్టాన్ని రద్దు చేసిన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. భూమి మీది పెత్తనం మీదిగా ఉండాలి. అందుకే రాబోయే రోజుల్లో పట్టాదారు పాస్ పుస్తకాలపైన రాజముద్ర వేసి మీకందరికి ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే పెద్ద ఎత్తున నేను ఆ రోజు ప్రామిస్ చేశాను, తల్లికి వందనం. ఈ పిల్లలిద్దరికి కూడా రేపు రాబోయే రోజుల్లో ఆ తల్లికి నెలకు 15,000 ఒక్కొక్కరికి, సంవత్సరానికి 15,000, ఇద్దరికి కలిసి 30,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 ఇస్తా. ఎందుకంటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, జనాభా కూడా తగ్గిపోతా ఉంది. మీరందరూ కూడా ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు కనాలి, లేకపోతే పిల్లలు లేని పరిస్థితి వస్తూ ఉంది. ప్రపంచం మొత్తం ముసలి వాళ్ళు అయిపోతున్నారు, పిల్లలు లేరు, వాళ్ళని చూసుకోవాలంటే మనుషులు లేరు, డాక్టర్లు కూడా లేని పరిస్థితి వస్తూ ఉంది. అందుకని నేను ముందుగా ఆలోచించి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తే మీకు కష్టం లేకుండా ఆ పిల్లల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. మీరు కూడా ఈ పిల్లలు ఎవరు కంటారు, ఎవరు పెంచుతారు, లేకుంటే ఆ బాధ్యత లేని తల్లిదండ్రుల వారికి కాకుండా బాధ్యత కలిగిన పౌరులుగా, తల్లిదండ్రులుగా 2, 3 పిల్లలైనా పర్వాలేదు, పిల్లలే మన ఆస్తి. వాళ్లే భావితరాలకు, జాతికి కూడా పెద్ద ఆస్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మే నెలలో ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తాను. అదే కాదు, రైతుకు చెప్పాం 20,000 ఇస్తామని. అన్నదాత కింద రైతులందరికీ 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. మనం ఒక 14,000 ఇస్తాం. 2 కలిపి 3 విడతల్లో పూర్తిగా మీకు డబ్బులు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈరోజు 5 ఏళ్లలో డ్రిప్ కనపడిందా మీకు? డ్రిప్ లేదు, రైతులకు ఆధునిక పనిముట్లు లేవు, వ్యవసాయం మీద శ్రద్ధ లేదు, పాడి పరిశ్రమ పైన శ్రద్ధ లేదు. ఇప్పుడు ఒక్కొక్కటి అవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం. అన్నదాతని పూర్తిగా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. మత్స్యకారులకు కూడా హామీ ఇచ్చాను. వాళ్ళకు కూడా వేటకు పోయే సమయంలో సముద్రం పైన హాలిడే డిక్లేర్ చేస్తారు. అలాంటప్పుడు వారికి దగ్గర 20,000 రూపాయలు కుటుంబానికి ఇస్తానని చెప్పాను. అవి కూడా ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి నిన్నే బడ్జెట్లో ఇవన్నీ పెట్టి నేను ఒక స్పష్టంగా హామీ ఇస్తే ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు. నేను ఆషామాషిగా చెప్పను. ఏ పని చేసినా వాస్తవాలన్నీ మీకే చెప్తా. నా వల్ల కాదంటే కాదని చెప్తా, అవుతుందంటే ఎంత కష్టమైనా పడి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాల్లో మీరు చూసినప్పుడు అమరావతి మళ్ళా పట్టాలెక్కించాం. పోలవరం ఆ ప్రాజెక్ట్ని కట్టే కార్యక్రమానికి ముందుకు పోతున్నాం. ఇప్పటికే చూస్తే 6,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఇవి పూర్తయితే 5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. పనులన్నీ ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడే థామస్ గారు చెప్పారు ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ కావాలని. నేను మొట్టమొదటిసారిగా చెప్పాను, కలెక్టర్కి చెప్పాను, ఎక్కడైతే ఈ యాక్సెస్ ఉందో కాన్స్టిట్యూన్సీ చూసుకొని ఒక 2,000 ఎకరాలు పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ పెట్టి ఎక్కడెక్కడ వస్తారో వాళ్ళందరితో నేను మాట్లాడతా. 40 నిమిషాల్లో చెన్నైకి వెళ్ళిపోవచ్చు. ఎవరన్నా బెంగళూరు నుంచి వస్తే 1.5 అవర్లో బెంగళూరు నుంచి నేరుగడికి వచ్చేయచ్చు. యాక్సెస్ రోడ్లో వస్తే, ఎక్స్ప్రెస్ రోడ్లో వస్తే 1.5-2 అవర్స్ కంటే ఎక్కువ టైం పడదు. 1.5 అవర్కే వచ్చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ పెట్టి ఇక్కడ మీకు కూడా చెప్తున్నా, ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని. ఇప్పుడే నేను ఒక రైతును చూశాను. ఇక్కడ మ్యాంగో పండిస్తాడు. మామిడి తోట ఉంది. మామిడి తోట నుంచి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి
అక్కడి నుంచి వాల్యూ అడిషన్ చేసే పరిస్థితికి వచ్చాడు. అంటే మూడింతలు రేట్ వస్తూ ఉంది. ఇక్కడే ఒక ఊర్లో చెరుకు వేస్తే ఆ చెరుకు కూడా ఆర్గానిక్ వేస్తే 2.5 రెట్లు ఆదాయం పెరుగుతూ ఉంది. అంటే రాను రాను వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ ప్రాంతంలో మీరందరూ కూడా దీన్ని ఏ విధంగా తీసుకుపోవాలో మీరు వర్కౌట్ చేయండి. కరెంటు విషయంలో కూడా మీకు చెప్తున్నా, రేపు రాబోయే రోజుల్లో ఒకప్పుడు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. ఈరోజు మీ ఇంటిపైనే మీరు కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చారు. పేదవాళ్ళందరికీ ఉచితంగా ఇస్తా అన్నాను. ఎవరైతే ఎస్సీలు ఎస్టీలు ఉంటారో వాళ్ళందరికీ నేనే డబ్బులు పెడతా. 2 కిలోవాట్లు ఇస్తా. 240 యూనిట్లు కరెంట్ ఉత్పత్తి చేసుకుంటారు. ఒక 150 వాడుకుంటే ఒక 100 గ్రిడ్కి ఇస్తే దానికి ₹2.09 చొప్పున మళ్ళీ నీకు డబ్బులు ఇస్తా. ఇంటిపైన అవి పెట్టుకున్న దానికి మీరు వాడుకున్న కరెంటు కాకుండా మీకు తిరిగి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి ఒకవేళ కానీ డే టైం కరెంట్ వస్తే, రాత్రిలో కరెంట్ లేకపోతే మీరు గ్రిడ్కి ఇచ్చేస్తే మీ మీటర్ నుంచి మళ్ళా మీరు తీసుకునే వెసులుబాటు ఇస్తున్నా. 24 గంటల్లో మీరు ఎప్పుడైనా కరెంటు తీసుకోవచ్చు. మీ ఇంటిపైన కరెంటు ఉత్పత్తి చేయొచ్చు. ఎంత కరెంటు ఇచ్చారో ఎంత తీసుకున్నారో చూసుకుని నెట్ మీటరింగ్ ద్వారా మీకు డబ్బులు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా ఎక్కడికక్కడ ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే రైతులు కూడా హామీ ఇస్తున్న, మీరు కూడా ఆలోచించండి. మీకు మోటార్లు ఉన్నాయి, కుసుము కింద ₹1 ఖర్చు పెట్టద్దు. మీరు నేనే డబ్బులు ఇస్తా. ఎంత కరెంట్ ఎంత పెట్టుకుంటారో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు కరెంట్ ఉత్పత్తి చేసి మీరు మిషన్ ఆన్ చేయండి. ఒకవేళ కరెంటు ఉత్పత్తి కానప్పుడు ఏదైనా కానీ క్లౌడ్స్ ఉంటే, మబ్బులుంటే ఆ సమయంలో మీరు చెప్పండి, నేను కరెంట్ ఇస్తా. మీరు ఉత్పత్తి చేసినప్పుడు మళ్ళీ మేము తీసుకుంటాం. రెండో విషయం, మీరు కరెంట్ ఉత్పత్తి చేసి మీ ఇంటికి కూడా మీరు కరెంటు పెట్టుకోండి. జల్సాగా మీ పంప్ సెట్ నుంచి కరెంట్ ఇంటికి వస్తే అది కూడా మీరు ఆడుకోండి, ఏసీలు పెట్టుకోండి. నాకేం బాధ లేదు. అది రైతులందరూ కూడా ముందుగా ఆలోచించి ముందుకు రావాలి. మీరు ఆ పని కూడా చేసుకోవాలి. మీరు కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి రావాలి. అదే మాదిరిగా మీ ట్రాక్టర్ కూడా ఎలక్ట్రికల్ ట్రాక్టర్ పెట్టుకుంటే, మీ స్కూటర్ కూడా ఎలక్ట్రికల్ స్కూటర్ పెట్టుకుంటే, మీ కారు కూడా ఎలక్ట్రికల్ కారు పెట్టుకుంటే ₹1 ఖర్చు లేకుండా ఎక్కడికి కావాలన్నా అక్కడికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది ఒక వినూత్నమైన ఆలోచన, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను ఒకటి ఆలోచిస్తున్నాను, పేదవాళ్లకు భారం వేయకుండా, మధ్య తరగతికి భారం లేకుండా ఏ విధంగా చేయాలనో ఇవన్నీ నేను ఆలోచిస్తున్నాను. ఈరోజు పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళ కోసం, పేదరిక నిర్మూలన కోసం నేను కొత్తగా మళ్ళీ ఉగాది రోజున తెలుగు కొత్త సంవత్సరం ఆ రోజున ప్రారంభిస్తున్నా. P4 అని, జీరో పావర్టీ. ఈరోజు జీరో పావర్టీ అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలామంది పేదలు ఉన్నాం. మన ఆదాయం చాలని ఆదాయం వస్తూ ఉంది. కూలీ పని చేస్తేనో, లేకపోతే నరేగా పనులకు పోతేనో, లేకుంటే ఎక్కడన్నా ఒక షాప్లో పనిచేస్తేనో రోజుకి ₹50 ₹100 ఇచ్చే పరిస్థితి ఉంది. అట్లా కాకుండా నేను ఆలోచించేది, మీ తెలివితేటలకు పదును పెట్టాలి. ఒకప్పుడు శారీరక కష్టం పడేవాళ్ళం, ఇప్పుడు శారీరక కష్టం కాదు, తెలివితేటలతో పనిచేస్తే డబ్బులు వస్తాయి. దానికి నేను శ్రీకారం చుడుతున్నా. అందుకే మీరు చూస్తే రాష్ట్రంలో ఐడెంటిఫై చేస్తున్నాను. మీ ఊర్లో పేదల్లో నిరుపేదలు ఎవరున్నారు, వాళ్లకు నేను అండగా ఉండాలనుకుంటున్నా. అది నా బాధ్యతగా నేను తీసుకుంటా. దీనికోసం ఒక పిలుపు కూడా ఇస్తున్నాను. ఎవరైతే P4 అంటే ప్రభుత్వం ఫిలాంథ్రఫీ చేసేవాళ్ళు ప్రజలతో కలిసి పార్ట్నర్షిప్ చేసుకుని ఆ పేదల్ని పైకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. ఈరోజు మేమందరం ఉన్నాం. ఎవరి వల్ల పైకి వచ్చాం? మీ వల్ల పైకి వచ్చాం. మాకు అవకాశాలు వచ్చాయి.
మీలో ఒకరుగా పుట్టాం. మీరు నన్ను చూశారు, 40 ఏళ్ళుగా చూస్తున్నారు. ఈ జిల్లాలోనే పుట్టా, మీ కళ్ళ ముందర తిరిగా, అంచెలంచెలుగా ఎదిగా. కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి, కానీ పట్టుదల మాత్రం వదిలిపెట్లా. అదే ఈరోజు మీకు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చింది తప్ప ఇంకోటి కాదు. అయితే ఈరోజు నేను ఆలోచించేది, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పేదలు లేకుండా, మామూలుగా మనం ఏం ఆలోచిస్తామంటే, మీకు ఒక చేప ఇచ్చి రెండో రోజు నా పక్క చూస్తూనే ఉండాలి, మళ్ళీ నేను చేప ఇస్తే తప్ప నువ్వు వంట చేసే పరిస్థితి ఉండదు. నేను అది ఆలోచించడం లేదు. ఈరోజు చేప ఇస్తాను, చేపను పట్టే విధానాన్ని నేర్పిస్తా, పెంచే విధానం నేర్పిస్తా, మిమ్మల్ని పైకి తీసుకొస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. రెండు సైమల్టేనియస్గా జరగాలి. సమాజంలో అట్టడుగు నుండి 20% ప్రజల్ని, పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత పైనుండే 10% తీసుకోవాలి. ఇది మీ బాధ్యత, మన బాధ్యత. ఒక ప్రభుత్వం బాధ్యతే కాదు, ప్రభుత్వం చేస్తాం, అందరం కలిసి చేద్దాం. సమాజ హితం కోసం సమాజానికి చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. రేపు 30వ తారీఖున తెలుగు సంవత్సర రోజున ఇనాగరేట్ చేస్తా, పేర్లన్నీ పెడతా, ఎవరు వచ్చారో వాళ్ళని కూడా రాసుకుంటా. ప్రజలు క్యాపిటల్గా ఆలోచించమంటున్నాను. ప్రజలే మన ఆస్తి, భూములు కాదు, వ్యాపారాలు కాదు. ప్రజలకు కానీ తెలివితేటలుగా నేర్పించగలిగితే అచంచలమైన విశ్వాసంతో ముందుకు పోతారు, బ్రహ్మాండంగా డబ్బులు సంపాదిస్తారు. అవసరమైతే 10 ఎకరాలు కాదు 100 ఎకరాలు సంపాదించే శక్తి వస్తుంది. అలాంటి శక్తినిచ్చేదానికి ఈ కార్యక్రమంతో ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను చెప్పాను, ఇంటికి ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు కావాలి. ఇప్పుడు మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, మీరు ఆ సెల్ ఫోన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. మీకు ఏదైనా డౌట్ అడిగితే దాన్ని అడిగితే అన్నీ చెప్తా ఉంటుంది. అంటే మీకు ఒక స్నేహితుడిగా ఉంటుంది. అది వాస్తవాలు చెప్తుంది, తెలియని విషయాలు చెప్తుంది. ఏం కావాలో తెలుసుకున్న తర్వాత నిర్ణయం మీరు తీసుకోవచ్చు. అక్కడ మళ్ళా మీ మైండ్ ఉండాలా. అది చెప్పింది కాబట్టి నేను చేశానంటే మళ్ళా బోల్తా పడే పరిస్థితి వస్తుంది. 90% కరెక్ట్గా చెప్పినా అది మీకు సూట్ అవుతుందా లేదో చూసుకొని చేసే పరిస్థితి రావాలి. అలాంటి విధానానికి శ్రీకారం చుడతా. రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తు మార్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మధ్యతరగతి కుటుంబాలకు కూడా నేను ఒకటే హామీ ఇస్తున్నా. వాళ్ళకందరికీ తల్లికి వందనం ఇస్తున్నాం. వాళ్ళందరికీ ఈసారి 2,50,000 రూపాయలు ఇన్సూరెన్స్ చేస్తున్నాను. పేదవాళ్ళందరికీ 25 లక్షల వరకు ఏదైతే ఎన్టీఆర్ భరోసా కింద, ఎన్టీఆర్ వైద్య సేవ కింద మీకు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. పేదవాడ ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, మధ్యతరగతి కూడా ఆరోగ్య ఖర్చులు పెట్టి ఆర్థికంగా గొల్లైపోతున్నారు, వాళ్ళను కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో 2.5 లక్షలు ఏ హాస్పిటల్కి పోయినా 2.5 లక్షలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నదాత చిన్న పెద్ద రైతు లేదు, అందరు రైతులకు 20,000 ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటాం. అదే మరి సూర్యఘర్ కింద కానీ కుసుమ కింద చిన్న పెద్ద లేదు. మీరు ముందుకొస్తే మీరు కూడా పెట్టుకునే పరిస్థితి వస్తుంది. కేంద్రం అయితే 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తారు, 3 కిలోవాట్లకు ఇస్తారు. 3 కిలోవాట్లు అంటే 360 యూనిట్లు మీరు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కరెంటు కొనాలంటే 8 రూపాయలు, మీరు ఉత్పత్తి చేసుకుంటే మీకు ఫ్రీ. మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు పెట్రోల్ కానీ వేసుకుంటే, డీజిల్ వేసుకుంటే 100 రూపాయలు. అదే మనం కరెంటు ఉత్పత్తి చేసుకుంటే కుసుములో కానీ సూర్యఘర్లో కానీ మీకు కరెంటు ఉచితంగా వచ్చే పరిస్థితి వస్తుంది, ఫ్రీగా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని ఈ మారే పరిస్థితిలో మనం కూడా మారాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే నేను కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టాను. ఒక ఇంటికి ఏముండాలి, ఇంటి జాగా, ఉండడానికి ఇల్లు,
అదే మాదిరిగా ఇంటికి కొళాయికి కరెక్ట్గా నీళ్ళు ఇచ్చే వ్యవస్థ, సస్టైనబుల్ వాటర్ రిజర్వాయర్ నుంచి రావాలా. బోర్ నుంచి వేస్తే బోర్ ఎండిపోతే నీళ్లు రావు. అదే సమయంలో ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డి, నాగరిక ప్రపంచంలో మరుగుదొడ్డి ఉండాలి. ఇంకో పక్క ఇంటింటికి కరెంట్ ఉండాలి. ఆ కరెంటు కూడా ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకొని కరెంటు ఛార్జీలు కట్టకుండా ఉండే పరిస్థితి రావాలి. ఇంకో పక్క గ్యాస్ కనెక్షన్ మా ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి. నేనే గ్యాస్ కనెక్షన్లు మీకు ఇచ్చా, ఇప్పుడు కాదు ఎప్పుడో ఇచ్చాను. మా తల్లిని చూశాను, కట్టెల పొయ్యిలో వంట చేసి బయట వస్తే కళ్ళంతా కూడా నీళ్లు వస్తూ ఉండేది. ఆ పొగంతా కళ్ళల్లోకి పోయి కడుపులోకి పోయి చాలా ఇబ్బంది పడేది. ఆ ఇబ్బంది చూసిన తర్వాత నేను డాక్రా సంఘాలు పెట్టిన మొదటి రోజుల్లో ఆలోచించాను, నా తల్లిలాగా నా ఆడబిడ్డలు కష్టపడకూడదని. దేశంలో మొట్టమొదటిసారి దీపం కింద వంట గ్యాస్ ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు. అప్పుడప్పుడు మా చెల్లెమ్మలు నన్ను మర్చిపోతారు, కానీ నేను మాత్రం మిమ్మల్ని మర్చిపోవడం వల్ల. డాక్రా సంఘాలు నేనే పెట్టాను, మీకు జ్ఞాపకం ఉందా తల్లి? డాక్రా సంఘాలు నేనే పెట్టాను. రూపాయి పొదుపు చేయమన్నాను, నేను రూపాయి ఇచ్చాను. మీటింగ్లు పెట్టాను. మగవాళ్ళు ఎగతాళి చేసేవాళ్ళు అప్పట్లో, ఈ ఆడవాళ్ళకి పెత్తనం ఇస్తున్నాడు, లేనిపోని సమస్యలు క్రియేట్ చేస్తున్నాడని. కాదు, నేను చెప్పే ఆ రోజు కూడా జనాభాలో సగం శాతం ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు కూడా ఆత్మగౌరవంతో బతకాలి. ఆత్మగౌరవంతో బతకాలంటే 10 రూపాయలు స్వయంగా సంపాదించాలని డాక్రా సంఘాలకు చెప్పా. డైరీ ప్రోత్సహించా. ఈరోజు మీరు చూస్తే 15 రోజులకు ఒకసారి డైరీలో డబ్బులు వస్తే పిల్లల్ని మీరు చదివిస్తున్నారు. మగవాళ్ళు తాగేసి బాధ్యత లేకపోయినా ఓసారి మీరు మాత్రం బాధ్యత తీసుకొని పిల్లల్ని చదివించే పరిస్థితికి వస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆర్థికంగా ఇప్పుడు నేను చాలా చూశాను, చాలా బాగా చేస్తున్నారు. నేను ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకుంటా. యువతకు ఇంటికొక ఆంట్రప్రెన్యూర్ని, పారిశ్రామికవేత్తను తయారు చేస్తా, ఆడబిడ్డల్లో తయారు చేస్తా, రైతుల్లో తయారు చేస్తా. మనం ఉత్పత్తి చేసే వ్యవసాయ ఉత్పత్తుల్ని నేరుగా మనమే అమ్ముకునే విధంగా ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ పెట్టి మీరు నేరుగా అమ్మే వ్యవస్థకు శ్రీకారం చుడతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్ కూడా ఇవ్వాలని చెప్పి ఉంది. ఫోన్లే కాదు, మీ ఇంటి దగ్గర ఇంటర్నెట్ ఉంటే అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్ పెట్టుకొని మీరు ఏ పని కావాలన్నా చేసుకునే పరిస్థితి వస్తుంది. ఈ ఊర్లో చూస్తే హౌసింగ్ అయితే 224 మందికి కావాలి. రెవెన్యూ అయితే ఇంటి జాగాలు అయితే 38 మందికి కావాలి. న్యూ ట్యాప్ కనెక్షన్లు అయితే 13 మందికి కావాలి. మరుగుదొడ్లు 52 కావాలి. ఎలక్ట్రిసిటీ అన్నింట్లకు ఉంది, కానీ పైన రూఫ్ టాప్లో ఈ సూర్యగర్ కింద పెట్టుకోవాలి. గ్యాస్ కనెక్షన్లు 26 మందికి కావాలి. ఇంటర్నెట్ అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఒక 50 మందికి లేవు. అది కూడా చెప్తున్నా ఏం చేయాలని. ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి ఈ 7 అవసరాలు కూడా ఒక 6 నెలలు మ్యాక్సిమం లేదంటే సంవత్సరం కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. నేను ఎప్పుడు ఈ గ్రామానికి వచ్చినా ఈ వసతులు లేవనకుండా ఉండేట్టుగా కార్యాచరణ ప్రణాళిక తీసుకుంటాం. ఇక్కడే కాదు, మండలంలో పనిచేస్తాను. అదే మరిగా కాన్స్టిట్యున్సీ మొత్తం చేస్తాను, ఈ జిల్లా అంతా చేస్తాం. ఇవన్నీ కూడా ఒక నిర్దిష్టమైన టైం పెట్టుకొని ఈ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ, మురికి కాలువలు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ఒక ప్రశాంతమైన వాతావరణం, మీ ఊరిలో ఏమాత్రం కలుషితం లేని వాతావరణాన్ని క్రియేట్ చేసి స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన తిండి తింటే హాస్పిటల్ కూడా తగ్గిపోతారు. స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తే ఇంకా ఎనర్జీ బాగా ఉంటుంది. కాబట్టి అలాంటి మంచి కోసం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే మీరు ఒకసారి చూస్తే ఇదే గ్రామంలో ఎన్ వెంకటేష్ ఎక్స్ జెడ్పీటీసీ జిల్లా ఉపాధ్యక్షుడు చనిపోయాడు. చాలా బాధ.
అలాంటి వ్యక్తి చనిపోవడం పట్ల నా బాధను తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఆదుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక కుటుంబ సభ్యుడు చనిపోయినప్పుడు సేమ్ స్పిరిట్ తీసుకొని ఏం చేయాలో చేస్తానమ్మా, నేను వర్కౌట్ చేస్తాను. ఇంకో పక్కన పెనుమూరులో పిహెచ్సి కంప్లీట్ అవుతుంది. ఇమ్మీడియట్ డయాలసిస్ సెంటర్ కూడా అక్కడ పెట్టిస్తాం. ఇక్కడ ఎవరైతే డయాలసిస్ చేసుకుంటున్నారో వారి చిత్తూరుకో ఏలూరుకో పార్టీ లైన్ దాటితే వేటు తప్పదని తెలంగాణ